రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ, మిగతా ఉన్నతాధికారులంతా ఎన్నికల తీరును పరిశీలించారు. ఎక్కడ ఏ ఇబ్బందులు రాకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. మరిన్ని డీటెయిల్స్ హైదరాబాద్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, రాష్ట్రంలో ఓవరాల్ పోలింగ్ అప్డేట్స్ ఏంటి? అపర్ణ, మూడో విడతకు సంబంధించి పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ చాలా ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. ఇక ఓవరాల్గా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఇవాల్టితో ముగుస్తుంది. సో కొద్దిసేపటి క్రితమే ఇవాళ జరిగినటువంటి మూడో విడతకు సంబంధించి ఉదయం 7 గంటలకు ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఇక ఈ 1 గంట తర్వాత ఎవరు ఓటర్ వేసేందుకు వచ్చినా, తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్లకు వచ్చినా వాళ్ళెవరిని కూడా లోపలికి అనుమతించరు. ఇక 1 గంట లోపు ఎవరెవరైతే పోలింగ్ స్టేషన్లో ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే ఇన్ టైంలో పోలింగ్ స్టేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవకాశం కల్పిస్తుంటారు అధికారులు. ఇప్పుడు కొన్ని ఏరియాలలో ఇప్పటికే ఆల్రెడీ కొన్ని ఏరియాలలో ఈ పోలింగ్ ప్రాసెస్ పూర్తయింది. సో అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్లను కూడా ఒక దగ్గరికి తీసుకొస్తూ ఉన్నారు. ఇక 2 గంటలకు అక్కడ ఈ కౌంటింగ్ అనేది కూడా స్టార్ట్ కాబోతుంది. ఇంకా కొన్ని ఏరియాలలో 1 గంటలు అయినప్పటికీ ఇన్ టైంలో వచ్చిన వాళ్ళందరూ కూడా కొన్ని క్యూ లైన్లు ఉన్నాయి. ఆ క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు మరో అరగంట లోపు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3752 గ్రామ పంచాయతీలకు సంబంధించి మూడో విడత ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇక మధ్యాహ్నం 2 తర్వాత ఈ ఎన్నికలకు సంబంధించి ఈ పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ మూడో విడతకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ఎట్లా కొనసాగుతూ ఉన్నది, సో ఏ జిల్లాలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది, ఈ పోలింగ్ పర్సెంటేజ్కి సంబంధించి ఎట్లా నమోదవుతుంది, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎట్లా ఉన్నది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటిపైన పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం మాసప్ ట్యాంక్లో ఉందో అక్కడ హెడ్ ఆఫీస్లో సపరేట్గా ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ నుంచి డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్లో ఆయా జిల్లాల వారీగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో అక్కడ ఎట్లా కొనసాగుతూ ఉన్నది, పర్సెంటేజ్ ఎట్లా వస్తుంది, సో అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇట్లా వాటన్నింటినీ కూడా పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఇక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ సీసీ కెమెరా ద్వారా ఇవాళ ఉదయం నుంచి కూడా పోలింగ్ జరిగేంత వరకు కూడా సిఎస్ రామకృష్ణారావు వచ్చి పరిశీలించారు, తర్వాత డీజీపీ వచ్చి పరిశీలించారు, తర్వాత పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ వచ్చి పరిశీలించారు. సో ఎట్లా జరుగుతూ ఉన్నది ఏంటి, ఇక మొదటి విడత రెండో విడత సక్సెస్ఫుల్గా చిన్న సంఘటన తప్ప సక్సెస్ఫుల్గా 2 విడతలు కూడా పూర్తయ్యాయి. కాబట్టి ఇక మూడో విడతకు సంబంధించి కూడా ఎక్కడ కూడా చిన్నపాటి సంఘటనలు కూడా జరగకుండా, చిన్నపాటి సమస్యలు కూడా క్రియేట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక పక్క పోలీసుకు సంబంధించినటువంటి సిబ్బంది, మరో పక్క రాష్ట్ర ఎన్నికల సంఘంకి సంబంధించినటువంటి సిబ్బంది. సో వీళ్ళంతా కూడా కలిసికట్టుగా పనిచేశారు. ఏ జిల్లాలో కూడా చిన్నపాటి సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ స్టేషన్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇవాళ ఉదయం నుంచి కూడా మనం చూసాము, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగినటువంటి ఈ పోలింగ్లో మూడో విడతకు సంబంధించినటువంటి పోలింగ్లో సో చాలామంది కూడా యువత యువత కూడా చాలా ఆసక్తిగా ఓటేసేందుకు వచ్చిన సిచ్యువేషన్ చూసాము. చాలామంది ఏజ్ బార్ అంటే వృద్ధులు కూడా చాలామంది తమ సొంతంగానే ఓటు వేసేందుకు వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసాము. సో మనకు సిఎస్ రామకృష్ణారావు వచ్చి ఇక్కడ పరిశీలించారు. తర్వాత అక్కడ జిల్లాల వారీగా ఉన్నటువంటి సరళిని పరిశీలించి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చాలా ఎక్కువగా ఈ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే వాళ్ళకు ఈ ఓటు హక్కు సంబంధించి ఎట్లా ఉంటుంది, దాని ప్రాసెస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి విలువ ఏంటి అనేది కూడా అవగాహన కల్పించాం. కాబట్టి ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనబడ్డది. ఇక ఎమ్మెల్యే ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఎప్పుడు కూడా ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ అని పెరుగుతూ ఉంటుంది, ఎక్కువగా నమోదవుతుంది. సో ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మనకు ఫస్ట్ విడత చూసినా, సెకండ్ విడత చూసినా, మూడో విడతకు సంబంధించి కూడా చూసినా, సో ఎక్కడ చూసినా కూడా ఈ 3 విడతలలో కూడా గ్రామాలలో భారీ స్థాయిగా ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఈ మూడో విడతకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎంత పర్సెంటేజ్ నమోదైంది అనేది మరికొద్ది సేపట్లోనే అధికారికంగా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయబోతుంది. ఇక మనకు మధ్యాహ్నం వరకు చూస్తే 70% పైగా, మనకు మధ్యాహ్నం 12 గంటల వరకు చూస్తే 70% పైగా ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. ఇక 12 నుంచి 1 గంట వరకు కూడా చాలా పోలింగ్ స్టేషన్లలో, చాలా జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు
క్యూ లైన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి అది పూర్తి స్థాయిలో అక్కడ పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ 12 గంటల నుంచి 1 గంట వరకు అయినటువంటి ఈ పోలింగ్ పర్సెంట్ అది కొంత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. సో మొత్తం ఓవరాల్గా ఈ 3వ విడతకు సంబంధించి దాదాపు 85% పైగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుందని చెప్పేసి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఆ తరహాలోనే ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లు కూడా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఇది ఈ 1 విడత, 2వ విడత, 3వ విడత. సో ఈ 3 విడతలకు సంబంధించి కూడా ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ముందుకెళ్ళింది. ఎక్కడ కూడా ఇబ్బందులు రాలేవు. తర్వాత శాంతి భద్రతల విషయంలో కూడా పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏ చిన్నపాటి సమస్య క్రియేట్ అవుతుందని ముందస్తుగా తెలుసుకుని అక్కడ ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా, సమస్యలు క్రియేట్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నికల ప్రక్రియ అనేది ముగిసిందనే చెప్పొచ్చు. ఇక మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ కౌంటింగ్ అనేది కొనసాగుతూ ఉన్నది. కౌంటింగ్ తర్వాత సాయంత్రం తర్వాత సర్పంచులకు సంబంధించినటువంటి రిజల్ట్, వార్డు సభ్యులకు సంబంధించినటువంటి రిజల్ట్ ప్రకటిస్తారు. ఇక వాస్తవానికి ఈ సర్పంచులకు సంబంధించి ఏదైతే ఈ సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ముగుస్తుంది కాబట్టి సో వీళ్ళందరూ కూడా ఈ నెల 20న ఏదైతే అపాయింటెడ్ డేగా గుర్తించాలని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ అనుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల కొంత దాన్ని మళ్ళీ వాయిదా వేసి ఈ నెల 22న పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ లెవెల్లో సర్పంచులు గెలిచారో వాళ్ళందరూ కూడా ఈ నెల 22 నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే అపాయింటెడ్ డేగా దాన్ని గుర్తిస్తామని చెప్పేసి కూడా కమిషనర్ చెప్పారు. ఇక ఇందులో కొంత మార్పు కూడా చేయడానికి కొన్ని కారణాలు, తర్వాత లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సూచనల ప్రకారము దాన్ని 20కు బదులు 22కు చేర్చినట్లు కూడా దాని మీద పంచాయతీరాజ్ శాఖ క్లియర్గా ప్రకటించింది.